ఈనాటి ఈ కార్యక్రమానికి వచ్చిన ముందుగా ఎలాంటి ఉద్యమాలైనా ఎలాంటి కార్యక్రమాలైనా తెలంగాణ ఉద్యమంతో మొదలుకొని ఎలాంటి కార్యక్రమాలైనా కూడా మీడియా వాళ్ళు వాళ్ళ తలపైకి ఎత్తుకొని ప్రపంచానికి చాటి చెప్తారు, మమ్మల్ని చూపిస్తారు. నిజంగా మీడియా లేకపోతే ఏ కళాకారుడు లేడు, ఏ రాజకీయ నాయకులు లేడు, ఎవరు లేరు. మీకు మీ అందరికీ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి శిరస్సు నమస్కరిస్తున్నానన్నా. మీరు లేకపోతే మేము లేము. వేదిక పైన జాజుల శ్రీనన్న ఈ పాటను ఎంతగానో తన గుండెలకు అద్దుకొని ముద్దాడుతున్నాడు. మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ప్రాంతాలలో మాకు అద్భుతమైన సౌకర్యాలు కల్పిస్తున్నాడు శ్రీనన్న. అట్నే మా అంజన్న, దర్వంజన్న, మా వేనన్న, అమూల్య స్టూడియో వేనన్న దీనికి స్టూడియోని ఇస్తున్నాడు. అంజన్న ప్రతి కార్యక్రమంలో పాల్పంచుకుంటూ, తమ్ముడు మల్లిక్ తేజ కార్యక్రమం స్టార్ట్ అయినప్పటి నుండి నా వెంబడే ఉంటూ ఎంతో సహకరిస్తున్న తమ్ముడు. అట్నే గణేష్ అన్నకు కూడా కృతజ్ఞతలు. ఇది 100 ఏండ్ల నా ఊరు. రామాయణం చదివినాం మనం. రామాయణం వాల్మీకి మహర్షి రాసిండు. ఆ రామాయణంలో రాముని పాత్ర, రావణుడి పాత్ర, ఆంజనేయుడి పాత్ర, సీతమ్మ పాత్ర ఇదంతా చదివినాం, కానీ వాళ్ళని మనం చూడలేదు. కానీ మా తాత గోషె పెట్టుకున్నాడు, దోతె కట్టుకున్నాడు, గొంగడ వేసుకున్నాడు, రుమాలే చుట్టుకున్నాడు, మీస కట్టు పెట్టుకున్నాడు, కొనకపోవు పెట్టుకున్నాడు, దండగడాలు, ముంజతి కడియాలు, కాళ్ళ కడియాలు పెట్టుకున్నాడు. వ్యవసాయమే చేసిండు. కణాలు, దుత్తలు, టంగువార్లు, పనకుచ్చులు, పగ్గాలు, తొండం బొక్కిన దండెడతాడు, గొర్రు, గుంటుక, దంతె, నాగడి వీటితో వ్యవసాయం చేసిండు. ఎడ్లను కూడా తమ సొంత ఇంటి బిడ్డల్లాగా గంగా, మంగ, రాముడు, భీముడు అని పేర్లు పెట్టుకొని సొంత మనుషుల్లాగానే వాటిని కూడా, పశువులను కూడా భావించుకున్నాడు. అప్పటి 100 ఏండ్ల నాటి చరిత్ర ఇది. అప్పటి సంస్కృతి, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, యాస, భాష, 16 రోజుల పెండ్లిళ్ళు, అప్పటి సంవృతలు, వడక లగ్గాలు, అప్పటి కార్తెలు, తిథులు, ఏ కార్తెలో ఏ సేనేసి ఏ కార్తెలో కోసుకుంటారు, ఎలాంటి జబ్బులు ఉండేది, వాటికి ఎలాంటి వైద్యాలు చేసుకునేది. ప్రతి ఇంటికి, పల్లెటూళ్ళల్లో ప్రతి ఇంటికి భార్య డాక్టరే, భర్త డాక్టరే, వాళ్ళ పిల్లలు కూడా డాక్టర్సే. ఎందుకంటే ఆ కాలంలో డాక్టర్స్ లేరు. ఎడ్ల బండ్లు కానీ, కచ్చురం బండ్లు కానీ, సైకిళ్ళు కానీ ఎలాంటి వాహనాలు లేని కాలంలోని చరిత్ర ఇది. నాకు 110 సంవత్సరాలు ఉన్న ఒక పెద్ద మనిషి వాళ్ళ తాత తనకు చెప్పిన చరిత్ర చెప్తే నేను 25 సంవత్సరాలు కూర్చుని రాసిన గేయ కావ్యం ఇది, 100 ఏండ్ల నా ఊరు అని. ఈ కావ్యం ఫస్ట్ 243 చరణాల నిడివి గల ఈ కావ్యాన్ని మా తమ్ముడు జూపాక శివకు వినిపిస్తే, అన్నా ఇది 243 మంది గాయని గాయకులతో పాడించాలి అన్నప్పుడు, మరి అప్పటి యాస, అప్పటి భాషలో పాడాలంటే చాలా కష్టం, అంతమంది గాయని గాయకులు మనకు దొరకరు అన్నప్పుడు మా తమ్ముడు గూడూరు మహేష్, కమ్మల ప్రవీణ్, గోల్కొండ బుచ్చను వీళ్ళంతా, అన్న మీరు తలుచుకుంటే గాయని గాయకులను వెలికి తీస్తారు, కొంచెం మీరు కష్టపడితే ఏం కాదంటే 2 తెలుగు రాష్ట్రాలలో అన్ని జిల్లాలు తిరుగుతూ, ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాయలసీమ అనంతపురం, ఉమ్మడి విజయనగరం, ఉత్తరాంధ్రలోని విజయనగరం, కోస్తాంధ్రలోని విజయవాడ తిరిగి చివరగా మన హైదరాబాద్, రంగారెడ్డి బ్యాలెన్స్ ఉన్నాయని చెప్పి ఈ నెల 28వ తారీఖు పొద్దున 9 గంటల నుండి స్క్రూటినీలు ప్రారంభమవుతాయి రవీంద్ర భారతిలో. అలాగే మేము తిరిగిన అన్ని జిల్లాలలో కూడా మిస్ అయిన వాళ్ళు, అవకాశం దొరకక పాల్గొనని వాళ్ళు కూడా ఆ రోజు పాల్గొనే అవకాశం, ఎందుకంటే ఈరోజు మనం ప్రెస్ ద్వారా తెలియజేస్తున్నాం, వాళ్లకు మధ్యన 4 రోజుల వ్యవధి ఉంటుంది కాబట్టి అందరూ కూడా అద్భుతంగా పాల్గొనవచ్చు. ఎవరు కూడా వాళ్ళకి ఇష్టం వచ్చిన, వాళ్ళకు నచ్చిన, వాళ్ళకు వచ్చిన పాట పాడితే ఎలాంటి పార్సాలిటీస్ లేకుండా నేనే వాళ్ళని ఎంపిక చేసుకుంటా. ఈ కావ్యాన్ని మొదట చంద్రబోస్ అన్నకు చెప్పిన, 243 మంది గాయని గాయకులతో పాడిస్తున్నానంటే నా అదృష్టం అన్నా, ఇది ఒక చారిత్రక ఘట్టం, మొదట నేను ఖచ్చితంగా పాడుతా అన్నప్పుడు చంద్రబోస్ అన్నకు నమస్కారం చేసి, కాసల్ల శ్యామును, భీమ్స్ను, బోలే షావల్ని, మా వేనన్నను, అమూల్య స్టూడియో వేనన్నను, నామదేవనను, దర్వంజనను వీళ్ళందరిని అడిగితే మేము పాడుతూ వచ్చి ముందుకు వచ్చిండు. అలాగే మట్టి గొంతుల్ని
వెలుగదీసే కార్యక్రమం ఇది. దయచేసి ఇది నేను రాసిన కావ్యం ఆనాటి యాస భాషలతో ఉన్నది. మీరందరూ సహకరించి నాకు ఎలాంటి ప్రోత్సాహం, బయట ఎలాంటి రాజకీయ నాయకులకు నేను చేయి చాచి ఎవరిని కూడా ఒక పైసా యాచించకుండా నా సొంత ఖర్చులతోని కష్టమో నిష్ఠురమో అని చెప్పి నేను అప్పులు చేసుకొని అయినా కూడా అన్ని జిల్లాలు తిరుగుతున్నా. దానికి నాకు సీనన్న కూడా చాలా తనకు తోచిన సహాయం అందిస్తున్నాడు. నా ఈ కావ్యాన్ని మన చరిత్ర, ఇది మన మాయముంత, మన కేర్ ఆఫ్ అడ్రస్, మన బొడ్డుకు తాడు కోసిన కొడవలు ఏ బొందలో పడ్డదనే వెతుకులాట ఇది. కాబట్టి ఇది నాదే కాదు, మనందరిది. దీన్ని మనస్ఫూర్తిగా ఈ కావ్యాన్ని ప్రేమిస్తూ పైకి తెచ్చే బాధ్యత నా మీద ఎంత ఉందో మీడియా వాళ్ళ మీద కూడా అంతే ఉందని చెప్పి మీకు అన్ని పత్రికల వాళ్లకు, మీడియా వాళ్లకు తల వంచి నమస్కరిస్తూ మిమ్మల్ని వేడుకుంటున్నానన్నా. థ్యాంక్ యూ. ఈ పాట ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్నబాయే, వెనకటి కలదప్పినాదో నా పల్లె ఎడుగాని తీరైనాదో. ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్నబాయే, వెనకటి కలదప్పినాదో నా పల్లె ఎడుగాని తీరైనాదో. పచ్చ పచ్చని పంట సేన్ల నట్ట నడువ బొట్టు పెట్టినట్టు నా పల్లె ఉండేది, పొందించుకున్నట్టు బొడ్రాయితో పాటు పోషమ్మ గుడి పల్లెకందంగా ఉండేది. ఎంత దూరంగున్న ఎత్తైన మా ఊరి తాటి చెట్లే పల్లె ఉనికి నీ సాటేది. ఇక కొత్త మనుషులు గుర్తు పట్టటట్టు చింత చెట్లు యాప చెట్లు ఇండ్ల ముందుండేది. అలకంగా ఏ పల్లెకెళ్ళిపోవాలన్న అడ్డబాటలు ఉండగదరా, చెట్లు చేమలు లేక పల్లెలన్నీ యాల చినబోయి కూసుండగదరా. వెనకటి కల మా సాయిలు సైదులు బీరప్ప మల్లప్ప గొడ్లు గొర్ర మేప గుట్టకు పోయేది. మడుగులు గుప్పేది, కౌజులా కొట్టేది, ఎండ్రికాయల బట్టి కొన్లిరిసి తెచ్చేది. పాలు పెరుగు సల్ల గడక అంబలిలోన అంచుకొక్క పచ్చి మిరపకాయ గొరికి, కంచు తలల వాళ్ళు కలుపుకొని తిని ఆరోగ్యముగా నిండా నూరెళ్ళు బతికిన్లు. బలమైన తిండి కాదాయే ఈనాడు ఏవి తిన్న సూది మందాయే, ఉప్పు కారం బడక పాయ మన తనువులకు సప్పిడ ఆరోగ్యమాయే. ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్నబాయే, వెనకటి కలదప్పినాదో నా పల్లె ఎడుగాని తీరైనాదో. ఈ మాదిరిగా 243 చరణాల నిడిగల కావ్యం ఇది. ప్రతి అంశం ఈ చరణాలలో పొదిగి ఉంటుంది కాబట్టి ఒక్కొక్క గాయకుడు, ఇందులో 71 మంది గాయనిమరులు, 72 మంది 171 మంది గాయకులు, కోరస్ సింగర్స్తో కలిపి మొత్తం 460 మంది పాల్గొంటారు ఇందులో. ఈ పాట హైదరాబాద్ రంగారెడ్డిలో కంప్లీట్ చేసుకొని రికార్డింగ్ స్టార్ట్ చేసి, అమూల్య స్టూడియోలో రికార్డింగ్ స్టార్ట్ చేసి, రికార్డింగ్ అనంతరం పెద్ద ప్రదర్శన హైదరాబాద్ సిటీలో రామాచారన్న నేతృత్వంలో తన కండక్టింగ్లో దీని ప్రదర్శన చేస్తాం. 243 మంది డ్యాన్స్ మాస్టర్స్తో, కొరియోగ్రాఫర్స్తో దీన్ని కంపోజ్ చేయించడం జరుగుతుంది. కాబట్టి నాకు ఎలాంటి అండదండలు లేకుండా ముందుకొస్తున్నా, నా కావ్యాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత మీకే చెప్తున్నా. మీరే తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా మీకు కోరుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ అన్న. సింగర్స్ 72 మంది అండి. మేల్ సింగర్సు 171 మంది. జిఎల్ నామదేవ్ అన్న. ఇది పుస్తకం కూడా తెస్తున్నాం బయటికి. ఈ పాట అమూల్య స్టూడియోలో, వేణన్న గారి స్టూడియోలో రికార్డింగ్ చేయబడుతుంది. ఏలే లక్ష్మణ్ అన్న ఈ పుస్తకాన్ని ముఖ చిత్రం వేశారు.
గ్రాఫిక్స్ బ్రహ్మమన్న దీన్ని డిజైన్ చేయడం జరిగింది. 243 మంది కొరియోగ్రాఫర్స్. హైదరాబాద్ సిటీలో ఇంకా అనుకోలేదు. అలాగే దీని ముందు మాట జయధీర్ తిరుమలన్న, నందిని సిద్ధారెడ్డి గారు రాశారు. జిఎల్ నామ్దేవ్ గారు. ఈ కావ్యం మొదట 20 చరణాలు రాసి నేను, గూడ అంజన్న, అందశ్రీ గారు కామారెడ్డి తెలంగాణ ధూమ్ధామ్ వేదికకి పోతున్న సమయంలో వాళ్ళకి వినిపించినప్పుడు అందశ్రీ అన్న ఇది చాలా గొప్ప కావ్యం, ఇది గొప్ప పోయం ఇదిరా, దీన్ని ఇంకా తవ్విపోయి అన్నప్పుడు మా ఊళ్ళో 110 సంవత్సరాల ఉన్న వయసు గల అతని దగ్గరికి వెళ్ళి ఆయన చరిత్ర మొత్తం తెలుసుకున్న తర్వాత మళ్ళీ 4 రోజులు పిలిచి వాళ్ళ తాత తను చెప్పిన చరిత్ర చెప్పడం జరిగింది. 25 సంవత్సరాలు కూర్చుని రాసిన కావ్యం ఇది. ఇరవై 25 సంవత్సరాలు రాయడం జరిగింది కావ్యం. నిడివి 4 hours వస్తున్నారు. ఇది పాట కాదన్న, ఇది కావ్యం. ఒక్కో చరణంలో ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంటుంది. ఈ పాట బయటికి రాకముందే, పుస్తకం బయటికి రాకముందే మేము ఈ యాత్రలో ఉండగానే విజయనగరంలో నేను ఉన్నప్పుడు గ్రూప్ 2 ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్లో వచ్చింది ఇది, 100 ఏళ్ల నా ఊరు రాసిన కవి ఎవరు అని చెప్పి. ఆప్షన్స్లో గద్దరన్న పేరు, అందశ్రీ గారి పేరు, వేరే ఒక వ్యక్తి పేరు, నా పేరు ఇవ్వడం జరిగింది. చాలామంది, వేలాది మంది నా పేరు ట్రిక్ చేయడం జరిగింది. నేను తెలంగాణ ఉద్యమంలో ఎక్కువ పాటలు రాసింది వరంగల్ శ్రీనివాస్ మాత్రమే. కేసీఆర్ గారి దగ్గర 12 years వర్క్ చేసిన. చాలా సామెతలు కానీ, తెలంగాణ తల్లి నీకు నిండు దీపాలు, మాకు అందివు అమ్మా నిండు దీవెనలు, జై తెలంగాణ జెండాలెత్తి జై జై అన్నది నేటి తరం, ఆత్మగౌరవ పరిరక్షణకై ప్రతినబూనినది మాతరం. చాలా సినిమాలకు పాటలు రాయడం జరిగింది. కొన్ని సినిమాల పాటలు పాడడం జరిగింది. పొడిసేటి పొద్దోలే ఎలమంద, పోరు దారంట ఓతుండ ఎలమంద, చూస్తా చిన్న పోరాగాడే ఎలమంద, తెలంగాణ జెండెత్తిండు ఎలమంద. ఉద్యమంలో చాలా పాటలు రాశాను. అలాగే వి సముద్ర డైరెక్షన్లో సింహరాశి, ఎవడైతే నాకేంటి, టైగర్, హరిశ్చంద్ర ప్రసాద్, మహానంది, శివరామరాజు, పంచాక్షరి, చాలా హిట్ చిత్రాల దర్శకులు వి సముద్ర గారి దర్శకత్వంలో 3 సినిమాలకు నేను సంగీతం సమకూరుస్తున్న ప్రజెంట్గా. అందులో 2 సినిమాలకు మొత్తం పాటలు నాతోనే రాయించారు వి సముద్ర గారు. చాలా చిత్రాల్లో నేను ఆయుధం సినిమాలో కూడా అస్సామీ, తెలుగు, లంబాడి 3 భాషలతో రాయడం జరిగింది. బిహికి మైనానే ఓ నయన్మోని, ఓ నయన్మోని, హుసఫత్ కోలాలే ఓ నయన్మోని, షాహిద్ ఖైనీలే ఓ నయన్మోని, ఓ నయన్మోని, ఆహిస్త ఖైనీలే ఓ నయన్మోని. ఏ మేఘాలే ఈ వేళ చినుకల్ల రావాలా, చినుకల్ల రావాలా, నా మెండు తడవాలా, పులకింత లవ్వాలా, భూదేవి నా ఇంటి శ్రీదేవి కావాలా, శ్రీదేవి కావాలా, నింగిక నా దేవి అందాలు తేవాలా. ఇట్లా రాసిన అన్ని సినిమాలలో మంచి హిట్ సాంగ్స్ రాయడం జరిగింది.
దాసరి గారు నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చిళ్ళు. తర్వాత ఆర్ నారాయణమూర్తి గారు చాలా సినిమాలకు రావడం జరిగింది. నారాయణమూర్తి అన్న మొట్టమొదటి నాకు అవకాశం ఇచ్చింది. ఓ విద్యార్థి వీధిన బడిపోతివన్న, మా విద్యార్థి నిరుద్యోగి వైతివన్న, మన కాలేజీ చదువులకు విలువ లేకపాయరన్న, డిగ్రీ పట్టాలన్నీ పాతర పెట్టాలరన్న, సర్కారు ఉపాధిలో చావలేక బ్రతుకుతున్నా విద్యార్థి వీధిన బడిపోతివన్న, మా నిరుద్యోగి నవ్వుల పాలైతివన్న. మొత్తం 243 మంది మెయిన్ సింగర్ సార్. ఈ 243 చరణాలని 9 చరణాలకు ఒక చాప్టర్ లాగా చేసి కోరస్ సింగర్స్ను మారుస్తూ టోటల్గా కోరస్ సింగర్స్ వాయిద్యకారులతో కలిపి 460 మంది పాల్గొంటారన్న ఈ గేయ కావ్యంలో. ప్రస్తుతం నేను ఫస్ట్ చంద్రబోస్ అన్నను, కాసాల శ్యామ్ గారిని, సంగీత దర్శకుడు అండ్ గాయకుడు భీమ్స్ని, బోలే షావలి వీళ్ళను అడిగిన తర్వాత అందరు ముందుకు వచ్చిండు. రామచరణ్ ముందుకు వచ్చిండు. ఆ తర్వాత ఈ మట్టి గొంతులు, అద్భుతమైన మట్టి పరిమళాలు గల గొంతులు, చాలామంది అవకాశాలు రాక మరుగున పడున్న గాయకులందరినీ వెలికి తీయడం కోసం అన్ని జిల్లాలు తిరిగి తీస్తున్నామన్నారు. ఇప్పటివరకు 600 మంది గాయకులను సెలెక్ట్ చేసినాం. అందులోకి వెళ్ళి 243 మందిని ముఖ్య గాయకులను తీసి కోరస్ సింగర్స్తో 460 మందిని ఎంపిక చేయడం జరుగుతుంది. అన్న మొత్తం 460. ఒకసారి మా కావ్యాన్ని జాజుల శ్రీనన్న, ఆయనకు ఎంతగా నచ్చిందో ఈ కావ్యం, ఎందుకు మమ్మల్ని ఎంబడేసుకున్నాడో ఈ కావ్యం రాసినందుకు ఒకసారి అన్న మాటలు చెప్పాలని, మీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని అంజనమ్మ.